కాలము. ప్రక్రియ నెంబర్ 37 ఆలోచనారహిత స్థితి మీద ధ్యాస పెట్టడం. అంటే ఆలోచనారహిత స్థితి మీద ధ్యాస పెట్టడం. ఫోకసింగ్ అటెన్షన్ ఆన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ద మైండ్. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏర్పడిన మనోశూన్య స్థితి మీద ధ్యాస పెట్టాలి. సాధన ద్వారా ఆ శూన్య స్థితి స్థూల సూక్ష్మ శరీరాలను వేరు చేస్తుంది. ధ్యానం చేసి స్థితి లేదా మనోశూన్య స్థితి దీనిపై ధ్యాస పెడితే సూక్ష్మ శరీరం సులువుగా విడిపడుతుంది. 38 ప్రక్రియ నెంబరు కార్లోస్ కాస్టనెడా పద్ధతి, అంటే ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ అంట. దీన్ని పక్కన రాశారు సార్. కోరియస్ కస్టండ్ మెథడ్ అంట. కార్లోస్ కస్టనెడా రచించిన ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ అనేది పూర్తిగా కళలు, సూక్ష్మ శరీర యానాలకు సంబంధించిన ఉత్తమ గ్రంథం. అందులో వర్ణించిన ఒక విధానం ప్రకారం మన సూక్ష్మ శరీరం విడుదల అయినప్పుడు మన అరచేతిలో ఉన్న రేఖలను గమనించాలి. నిద్రపోయే ముందు భౌతికంగా మన హస్తరేఖలను పరిశీలించి ఏ రేఖ ఎలా ఉందో మనసులో గుర్తుంచుకోవాలి. తర్వాత నిద్రలో సూక్ష్మ శరీరం విడిపడినప్పుడు సూక్ష్మ శరీరపు చూసుకోవాలి. ఇలా మన అరచుకునే రేఖలను సున్నితంగా సూక్ష్మ శరీరంలో ఉండి గమనించటం వలన ఎరుక స్థాయిలు 1000 రెట్లు పెరుగుతాయి. అలాంటప్పుడు మన సూక్ష్మ శరీరయానం పరిపూర్ణ ఎరుకతో అద్భుతంగా జరుగుతుంది. ప్రక్రియ నెంబరు 39 పునరుజ్జీవన శ్వాస ప్రక్రియ. ఈ ప్రక్రియలో అంటే రీబర్తింగ్ బ్రీత్ వర్క్ అంటే ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు మన ప్రాణమయ కోశంలోని నాడులలో ఉన్న అవరోధాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. పునరుజ్జీవన శ్వాస ప్రక్రియ వల్ల మన ఊపిరితిత్తులు, హృదయము మరి ముఖ్యమైన అవయవాలే కాకుండా సూక్ష్మమైన మలినపడిన నాడులు కూడా పరిశుభ్రపడతాయి. నాడుల్లో ఉన్న అవరోధాలు, అడ్డంకులు అన్ని అంటే మనం చేసేదే కదా మేడం ఇది. ఇది పునరుజ్జీవన శ్వాస ప్రక్రియ. అంటే ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు మన ప్రాణమయ కోశంలోని నాడులలో ఉన్న అవరోధాలు, అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. పునరుజ్జీవన శ్వాస ప్రక్రియ వల్ల మన ఊపిరితిత్తులు, హృదయము మరి ముఖ్యమైన అవయవాలే కాకుండా సూక్ష్మమైన మలినపడిన నాడులు కూడా పరిశుభ్రపడతాయి. ఆ తర్వాతి స్థితిలో మన సూక్ష్మ శరీరం భౌతిక శరీరం నుండి సునాయాసంగా విడిపడుతుంది. ఇది ఎంత ఎక్కువ సమయం చేస్తే అంత బాగా చేయగలం. ప్రక్రియ నెంబర్ 40 పరకాయ ప్రవేశం చేసినట్లు దృశ్యీకరించడం. మనము మొక్కలు, జంతువులు, ఖనిజాలు మొదలైన ఏ రూపాల్లోకైనా సరే మారటానికి సంకల్పించినప్పుడు తదనుగుణంగా మన సూక్ష్మ శరీరం దానంతట అదే విడుదల కావటానికి సన్నద్ధం అవుతుంది. మన చైతన్యం అంతా ఆయా రూపాల్లోకి బదిలీ అవుతుంది. షామన్లు వీటి గురించి ఎక్కువగా శ్రద్ధ పెడతారు. షామన్లు అంటే ఎవరు మేడం? వాళ్ళు ఇప్పుడు ఏమంటాం మేడం, సూఫీ మాస్టర్స్ అంటారు కదా, ఆ మాదిరిగా వాళ్ళు కూడా షామన్స్ అంటే చాలా గ్రేట్ మాస్టర్స్, స్పిరిచువల్ బీయింగ్స్ వాళ్ళు. ప్రక్రియ నెంబర్ 41 చెట్టు తొర్రలు, సొరంగాల గుండా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకు కొన్ని ఉంటాయి కదా సాంప్రదాయాల, మన స్పిరిచువల్ నాగరికతలు ఉంటాయి కదా, మన నాగరికత అట్లా నాగరికతకి స్పిరిచువల్ దీనికి సంబంధించిన మంచి అన్రిలేటెడ్ మాస్టర్స్ అని దానికి. ప్రక్రియ నెంబర్ 41 చెట్టు తొర్రలు, సొరంగాల గుండా ప్రయాణించడం. చెట్టు తొర్రలను, గుహలను, సొరంగాలను షామన్స్ ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. వారి దృష్టిలో అవి ఇతర సూక్ష్మ లోకాలకు తీసుకువెళ్లే మహత్తరమైన ద్వారాలు.
వాటిని ఉపయోగించుకొని సూక్ష్మ శరీరయానాలు చక్కగా చేస్తుంటారు. ఈ విధానంలో మనం ఒక చెట్టు తొర్రను ఊహించుకుందాం. నెమ్మదిగా ఆ తొర్రలో నుండి అవతలి వైపుకు వెళ్తాం. ఆ అవతలి వైపు అనేది మరొక సూక్ష్మలోకం. ఇక్కడ భూమి మీద కూడా శక్తి కేంద్రాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరయానానికి ఈ శక్తి కేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఉదాహరణకి హిమాలయ పర్వతాలు అనేవి సహస్రారానికి ప్రతీక. అక్కడ ఉన్న కైలాస పర్వతం సహస్రారానికి కేంద్ర బిందువు. ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ తదితర శక్తి కేంద్రాలన్నీ ఆ చుట్టుప్రక్కలే ఉన్నాయి. అలాంటి చోట్ల ధ్యానం చేసినప్పుడు సూక్ష్మ శరీరయానం అద్భుతంగా జరుగుతుంది. ప్రక్రియ 42. నీటి తొట్టిలో తేలియాడే ప్రక్రియ. సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్ అంటే దీని పేరు. ఇది ఒక నూతన యుగ ఆధ్యాత్మిక పరికరం అనుకోవచ్చు. ఈ విధానంలో ఒక ట్యాంక్ ఉంటుంది. దాని నిండుగా నీళ్లు నింపి ఎప్సమ్ సాల్ట్ అంటే ఒక రకమైన ఉప్పు వేస్తారంట. జోర్డన్ దగ్గర దానికి అర్థం ఏంటి మేడం? దానికి అర్థం స్విమ్మింగ్ పూల్ అనుకోవచ్చు. దానికి అర్థం ఏముంది? స్విమ్మింగ్ పూల్ లాగా ఊహించుకోవచ్చు. అంటే దాంట్లోకి ఉప్పు వేస్తారా మేడం వీళ్ళు? అది చెప్పండి. ఇది ఎప్సమ్ సాల్ట్ వేస్తారంట. అవి ఏమో వేస్తారు కదా మరి. దాంట్లో నీళ్ళు అలా ఉంటాయి కదా, క్లీనింగ్ కోసము, క్లీన్ గా ఉండడం కోసం. ఎందుకంటే లేకపోతే దాంట్లో అవి ఎంత చేసినప్పుడు బాడీ స్కిన్ ఇవి వస్తాయి కదా, అలర్జీస్ అలాగా. అలా లేకుండా చేస్తారు కదా దానికి. జోర్డన్ దగ్గర ఉన్న డెడ్ సీ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఆ నీళ్లలో ఎవరు మునగరు. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని దాంట్లో దూకినా మునగకుండా హాయిగా తేలియాడుతుంటారు. అరేవా, ఇట్లా కూడా ఉందా అక్కడ? ఎందుకంటే ఆ నీటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రదేశం జీసస్ క్రైస్ట్ తిరిగిన పవిత్ర ప్రదేశం. మేము ఆ చోటును సందర్శించి ఎన్నో అనుభూతులు పొందాం. హెమిసింక్ బైనారల్ టెక్నాలజీ బీట్స్ తో ఇది రూపొందించబడి ఉంటుంది. లైట్లన్నీ ఆర్పేస్తారు కాబట్టి లోపల చీకటిగా ఉంటుంది. దీంట్లో గడిపిన వారికి 1 గంటలో తమ సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది. దీన్ని సమాధి ఫ్లాటేషన్ ట్యాంక్ అంటారు. దీంట్లో తీటా, డెల్టా లాంటి సమాధి స్థితి వస్తుందన్నమాట. బయట శబ్దాలేవి ఇందులో వినబడవు. ఈ చాంబర్లోకి ప్రవేశించినప్పుడు మాతృ గర్భస్థ స్థితిని అనుభూతి చెందుతాం. ఇది అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్ప్రేరకం. ప్రక్రియ 43. రాబర్ట్ మన్రో ప్రక్రియలు. ఫర్ జర్నీ ఈస్ ఎక్స్ట్రా ఆఫ్ బెడ్. 3 రాశారు సార్. ఏంటో అల్టిమేట్ జర్నీ 3 పాయింట్లు రాశారు. ఫర్ జర్నీ అనే ఒకటి, జర్నీ ఎక్స్ట్రా ఆఫ్ బెడ్, అల్టిమేట్ జర్నీ అనే 3 పాయింట్లు రాశారు. రాబర్ట్ మన్రో అనే వ్యక్తి సూక్ష్మ యానాన్ని శాస్త్రీయంగా తమ ప్రయోగాల ద్వారా నిరూపించారు. లక్ష్యాలను పెట్టి మరీ ప్రయోగాలు చేసి నిజ నిర్ధారణ కావించేవారు. ఉదాహరణకు 10 మంది ఒక చోటు నుండి మరో ప్రత్యేక ప్రదేశానికి సూక్ష్మ శరీరంతో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి తిరిగి రావాలి. అదే స్థలంలో భౌతిక శరీరంతో సహా ఎవరైనా వెళ్ళి వీళ్ళు చూసిన దాన్ని పూర్తిగా నిర్ధారణ చేయాలి. సామూహిక సూక్ష్మ శరీరయానం అనేది ఉల్లాసకరమైన వైజ్ఞానిక ప్రయోగం. ఈ ప్రయోగంలో ఒకేసారి 10 మంది కలిసి సూక్ష్మ శరీరయానం చేయాలి. ఒక నిర్ణీత ప్రదేశానికి వెళ్ళి అక్కడ విశేషాలను క్షుణ్ణంగా పరిశీలించి రావాలి. ఆ తర్వాత భౌతికంగానూ వెళ్ళి నిశ్చయం చేసుకోవడం కానీ సహచరుల ద్వారా నిర్ధారించడం కానీ ఖచ్చితంగా చేయాలి. ఇలా రాబర్ట్ మన్రో అనేక ప్రదేశాలకు వెళ్లి వచ్చి శాస్త్రీయంగా నిరూపించారు. వారి అనుభవాలను 3 పుస్తకాలుగా గ్రంథం చేశారు.
వీటిని చదువుతూ ఉంటే ఎంతో అలౌకిక అనుభూతికి లోనవుతాం. ఇవి మనకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అవి ఫార్ జర్నీస్ అవుట్ ఆఫ్ బాడీ, అల్టిమేట్ జర్నీ. రాబర్ట్ మన్రో ఈ విధానంలో వివిధ స్థాయిలను వర్ణించి చెప్పారు. ఓకే, మొదటి ఫోకస్ 10 మైండ్ అనేక బాడీ అస్లీప్, అంటే శరీరం గాఢ నిద్రలో ఉంటుంది కానీ మనస్సు మాత్రం మెలకువగా ఉంటుంది. సాధారణంగా శరీరం నిద్రించినప్పుడు మనస్సు కూడా నిద్రపోతుంది. మనకు ఏమి జరిగినా తెలియదు. అయితే ఈ విధానంలో మనస్సును చాలా మెలకువగా ఉంచుకోవాలి. దీన్ని ఫోకస్ 10 అన్నారు. ఈ స్థాయికి చేరుకున్న వారికి సూక్ష్మ శరీరం విడిపడటం జరుగుతుంది. 1000 మందిపై ఈ ప్రయోగం చేయించి పరిశోధన చేశారు. ఆయన పుస్తకంలో దీన్ని ప్రస్తావించారు. ఫోకస్ 12 స్టేట్ ఆఫ్ ఎక్స్పాండెడ్, ఇది మరింత లోతైన స్థాయి. ఫోకస్ 15 స్టేట్ ఆఫ్ నో టైం, కాల పరిమితులకు అతీతంగా వెళ్ళటం అంటే కాలమే లేని స్థితికి చేరుకోవటాన్ని ఫోకస్ ఆఫ్ 15 అన్నారు. ఫోకస్ 21 ఆన్ ది వెరీ ఎడ్జ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆఫ్ ది టైం, అంటే స్పేస్ కంటిన్యూయం, ఇది మరింత ప్రగాఢమైన స్థాయి. స్థల కాల పరిమితులను దాటి వెళ్ళి ఇతర ఉన్నత ప్రకంపన స్థాయిలను చేరుకోవటం జరుగుతుంది. అప్పుడు గ్రహాంతర వాసులను కలవటం, ఇతర శూన్యాలను దర్శించడం జరుగుతుంది. ప్రసాద్ పొట్లూరు గారు నిర్మించి సెల్వరామన్ దర్శకత్వంలో విడుదలైన వర్ణ అనే తెలుగు సినిమాలో సమాంతర విశ్వాలు, సమయాల గురించి చక్కగా చూపించారు. మేడం పిక్చర్ అంటే చూడండి మేడం, ఇది ఎట్లనో. ఓకే, ఆ దర్శకుడు ఆధ్యాత్మికతను అధ్యయనం చేసి పరిశోధించి మరీ అద్భుతంగా తీసిన సినిమా. పిక్చరు ఏంటి మేడం? ఇది వర్ణ అనే పిక్చరు సెల్వరాఘవన్ దర్శకత్వంలో విడుదలైన వర్ణ అనే తెలుగు సినిమాలో సమాంతర విశ్వాలు, సమయాల గురించి చక్కగా చూపించారంట. వర్ణ, ఓకే. ఆ దర్శకుడు ఆధ్యాత్మికతను అధ్యయనం చేసి పరిశోధించి మరీ అద్భుతంగా తీసిన సినిమా అంటది. ఓకే ఓకే, చూద్దాం. అదే అందుకే చెప్పాను, ఎన్నో ఉంటాయి చూడాల్సింది, తెలియాల్సింది. చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరు చూసి అవగాహన పెంచుకోవచ్చు. రాబర్ట్ మన్రో యొక్క 21వ స్థాయికి చేరినప్పుడు సమాంతర విశ్వాలను, అక్కడ ఉండే ప్రాణులను కలుసుకుంటాం. అనంత విశ్వాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళగలుగుతాము. ఆయన తన పరిశోధనలన్నింటినీ అల్టిమేట్ జర్నీ అనే గ్రంథంలో మహాద్భుతంగా వర్ణించారు. ఈ స్థాయికి చేరుకున్నప్పుడు ఇతర విశ్వాలకు చెందిన ప్లీడియన్స్, ఆర్క్టూరియన్స్, ఆండ్రోమెడన్స్ వంటి ఉన్నత ఆధ్యాత్మిక గురువుల నుండి అద్భుతమైన సందేశాలను అందుకోవటం జరుగుతోంది. మన చైతన్య స్థాయిలు విస్తరించే కొద్దీ తద్వారా కలిగే అనుభూతుల గాఢత, అనుభూతి పెరుగుతాయి. రాబర్ట్ మన్రో చేసిన అవిరామ కృషి వల్ల భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక జ్ఞానం వడ్డించిన విస్తరిలా మారింది. లోబ్సాంగ్ రాంపా, రాబర్ట్ మన్రో వంటి గొప్ప గురువులు సూక్ష్మ శరీర యానానికి సంబంధించిన సంపూర్ణమైన సమగ్రమైన జ్ఞానాన్ని అత్యంత సులువుగా మనకు గ్రంథ రూపంలో అందించారు. వాటిని చదువుతున్నప్పుడు మనలో ఉండే అపోహలు, దురభిప్రాయాలు మటుమయం అవటమే కాక వారి ఉన్నత ప్రకంపన స్థాయికి చెందిన శక్తి మనల్ని ప్రభావితం చేసి అతి సునాయాసంగా సూక్ష్మ శరీరయానం చేసేందుకు సహకరిస్తుంది. వీరి గ్రంథాలు అంతర్జాలంలో లభిస్తున్నాయి. భవిష్యత్తులో లైఫ్ యూనివర్సిటీ వెబ్సైట్ లో వేలాది ఆధ్యాత్మిక
గ్రంథాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. వీటిని పీడిఎఫ్ లో నేరుగా చదువుకోవచ్చు లేదా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సూక్ష్మ శరీరయానం ప్రయోజనాలు. సూక్ష్మ శరీరయాన అనుభవం వల్ల ఓ తండ్రికి నిజ జీవితంలో జరిగిన సంఘటనను ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఓ తండ్రి తన 5 సంవత్సరాల ముద్దులొలికే చిన్నారిని అనుకోని అనారోగ్యం వల్ల కోల్పోవలసి వచ్చింది. ఆ పాప మరణించింది. ఆ తండ్రి ఒక్కసారిగా ఒంటరిగా ఉండటానికి అలవాటు పడటం మొదలు పెట్టాడు. ఎవరితోనూ మాట్లాడడానికి మేడం కొంచెం సౌండ్లు వస్తున్నాయి ఏదో. బయట ఫ్లైట్ మేడం. అవునా? అవును. అలవాటు పడడం మొదలుపెట్టాడు. ఎవరితోనూ మాట్లాడడానికి, ఓదార్పును పొందటానికి ఇష్టపడలేదు. ఎప్పుడు ఒంటరిగా అన్ని కోల్పోయిన వాడిలా తీరని వేదన అనుభవించసాగాడు. నెమ్మదిగా తన చుట్టూ ఉన్న కుటుంబంతో కూడా సంభాషణలను తెగతెంపులు చేసుకున్నాడు. చివరకు తనకు తానే దూరమైపోయాడు. ఎంతో మంది సన్నిహితులు మామూలుగా మనిషిలా మార్చాలని ప్రయత్నించినా అతను దేనికి అనుమతించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నిద్రపోతున్నప్పుడు కలగన్నాడు. ఆ కలలో శరీరాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళాడు. అది ఒకానొక సూక్ష్మలోకం. అక్కడ చాలా మంది అందమైన చిన్నారులంతా తమ చేతుల్లో దీపాలను పట్టుకొని మరో దేదీప్యమానమైన ప్రచండ కాంతి దగ్గరకు వెళుతూ ఉండడం చూశాడు. వారందరిలో చివరిగా వస్తున్న పాప తమ ప్రాణప్రదంగా ప్రేమించే కూతురేనని గుర్తించాడు. అందరి చేతుల్లో ఉన్న దీపాలు వెలుగుతూ ఉంటే కేవలం తన కూతురి చేతిలోని దీపం మాత్రం వెలగకపోవటం అతను గమనించాడు. వెంటనే ఆ చిన్నారిని చేరుకొని, చిన్ని తల్లి, నీ దీపం ఎందుకు వెలగటం లేదురా అని అడిగాడు. నాన్న నా దీపం కూడా వెలిగించాను, కానీ మీరు నా గురించి బాధతో ఏడుస్తూ ఉన్నప్పుడల్లా నా దీపం ఆరిపోతుంది. వామ్మో. అంతే కదా మేడం. మీ కన్నీరు దాన్ని వెలగనివ్వటం లేదు. అందరి దీపాల్లా నాది కూడా వెలుగుతూనే ఉండాలంటే మీరు బాధతో ఏడుస్తూ ఉండకూడదు. నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను. ఇక్కడ నుంచి మరింత ఉన్నత స్థాయికి నేను ఎదగాలంటే నా గురువుల నుంచి సలహాలను తీసుకుంటాను. అలా నేను మరో జన్మ తీసుకోవటానికి సంసిద్ధం అవుతాను. కనుక మీరు ఏమాత్రం చింతించవద్దు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాము అని వివరించి ఆ తండ్రి దుఃఖాన్ని పోగొట్టడమే కాక ఆత్మజ్ఞాన బీజాలను నాటింది. ఈ విధంగా సూక్ష్మ శరీరయానం ద్వారా మన భౌతిక శరీరాలకు అతీతమైన అద్భుతమైన ఆత్మస్వరూపలమని గ్రహిస్తాం. ఆత్మ అజరామమైనది. అలాగే మన ఆత్మీయులతో అనుబంధము ఎన్నటికీ చెక్కు చెదరక శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనము సూక్ష్మ శరీరయానం చేయడం ద్వారా కలిగే మరెన్నో ప్రయోజనాలను చూద్దాం. సూక్ష్మ శరీరయానం చేయడం ద్వారా మన యథార్థ తత్వాన్ని, అనంతమైన శాశ్వతమైన చైతన్యాన్ని గుర్తించగలుగుతాం. అనుభవాలు, అనుభూతుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందుతుంది. అంటే అతీంద్రియ జ్ఞానాన్ని స్వయంగా పొందుతారు. జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి అనుక్షణం ఉల్లాసంగా, సాహసోపేతంగా జీవిస్తాం. మనల్ని వీడిపోయిన ఆత్మీయులను, పెద్దలను సూక్ష్మ లోకాల్లో కలుసుకోవటం వలన మానసికంగా, భావోద్వేగ పరంగా నిశ్చింతతను, నిస్వస్థతను పొందగలం. మన ఆధ్యాత్మిక తృష్ణను, జ్ఞాన విపాసను తీర్చుకోవడానికి సూక్ష్మ శరీరయానాన్ని మించిన గొప్ప సాధన మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన కాంతి లోకాలకు ప్రయాణించి అక్కడ ఉన్న గురువులను, మార్గదర్శకులను కలుసుకుంటాం. తద్వారా మనము చిరంజీవులమని తెలుసుకుంటాము. మరణం పట్ల సాధారణంగా అందరికీ ఉండే భయము పటాపంచలైపోతుంది. అలాగే ఎన్నో భయాలు పోగొట్టుకోవచ్చు. కనుక జీవన మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలం. జీవిత పరమార్థాన్ని గుర్తెరిగి దివ్య జ్ఞాన ప్రకాశంలో తరిస్తాం. మన వంటి మరెందరినో మార్గదర్శకం చేయడానికి ముందడుగు వేస్తాం. దివ్య ప్రణాళిక
లో భాగస్థలమవుతాం. సూక్ష్మ శరీరయానం ద్వారా పూర్వజన్మలను చూసుకొని వర్తమానాన్ని భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుందాం. సూక్ష్మ శరీరయానం సాధనా విధానం. ఇప్పుడు మనం రమణ మహర్షి గారు మరెంతో మంది బౌద్ధ గురువులు చేసే అద్భుతమైన సూక్ష్మ శరీర విధానాన్ని సాధన చేద్దాం. వీళ్ళంతా తమ ధ్యానంలో తమ శరీరం అగ్నికి ఆహుతి కావటాన్ని దృశ్యీకరిస్తారు. అప్పుడు వారికి తాము చూస్తున్న సర్వ నశ్వరమైన శరీరాన్ని అని, దాన్ని దర్శిస్తున్న శాశ్వతమైన ఆత్మస్వరూపమే తాము అని అనుభవం కలుగుతుంది. నేను స్థూలాన్ని కాదు సూక్ష్మాన్ని అని అర్థం అవుతుంది. ఈ విధానంలో మనం మన శరీరాన్ని పునర్నిర్మించుకుందాం. ఈసారి మరింత వినూత్నంగా, శక్తివంతంగా. ఏం మేడం మత్తు వస్తుందా? మేడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇది సగం అయిపోయేటప్పటికి ఎందుకు ఇట్లా అవుతుంది మరి? ఇవి కొన్ని కొన్ని అంటే ఏమంటాము, ఇది ఒక మిరాకిలు, అబ్బో అదే పెద్ద సర్ప్రైజింగు, వావ్ అనుకుంటారు. అలా ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యం కూడా. నాకు అట్లా అనిపించదు మేడం. చాలా వరకు అనిపించదు. చాలా తక్కువ విషయాలు అనిపిస్తుంది. అది మామూలే కదా, అంతే కదా, అది పాసిబులే కదా అనిపిస్తుంది నాకు. అట్లా అంటే మీరు ఎప్పటి నుంచైనా దీని గురించి తెలుసు కాబట్టి మాకు ఆశ్చర్యం అనిపిస్తుంటది, మీకు మామూలు అనిపిస్తుంటది మేడం. కొన్ని నాకు తెలిసి ఉంటాయి మేడం. కొన్ని అంటే కొన్ని ఈ జీవితంలో తెలుసు, కొన్ని ఈ జీవితంలో తెలియని కూడా నాకు అది చూస్తుంటే చాలా సింపుల్గా, చాలా మామూలే కదా అది అనిపిస్తుంది నాకు. ఈ విధానంలో మనము మన శరీరాన్ని పునర్నిర్మించుకుందాం. ఈసారి మరింత వినూత్నంగా, శక్తివంతంగా శరీరాన్ని, మనస్సును రూపొందించుకుందాం. అందులోకి మన ప్రాణాన్ని పోసి శ్వాసతో అనుసంధానిద్దాం. సుఖాసనంలో కూర్చొని లేదా శవాసనంలో పడుకొని ఈ సాధన కొనసాగిద్దాం. హాయిగా, విశ్రాంతిగా, సౌకర్యవంతంగా ఉండే ఏ భంగిమనైనా ఎంచుకోండి. నిదానంగా 2 కళ్ళను మూసుకొని శరీరాన్ని తేలికగా, వదులుగా పెట్టుకోండి. ఆందోళనను, ఒత్తిడిని వదిలివేయండి. మీ ధ్యాసను పూర్తిగా శ్వాస మీదకు మరలుస్తూ నిశ్చింతంగా ఉండండి. మీరు లోపలికి తీసుకునే శ్వాస ద్వారా మీ శరీరానికి అంతటికి చక్కని విశ్రాంతినివ్వండి. మీరు బయటకు వదిలే శ్వాస ద్వారా మీలో కూడగట్టుకున్న భయాందోళనలు, అలసట, ఒత్తిడి, దిగులును పంపించి వేయండి. ఇప్పుడు ప్రతి శ్వాసతో మీరు మరింత లోతైన ధ్యాస స్థితిలోకి చేరుకుంటున్నారు. ఈ ప్రగాఢ విశ్రాంతి స్థితిలో మీ శిరస్సు నుంచి పాదాల వరకు పరిశీలించండి. శరీరంలోని ప్రతి ఒక్క భాగంపై శిరస్సు నుండి మొదలుపెట్టి కంఠము, భుజాలు, చేతులను విశ్రమింపజేస్తూ మరింత లోతైన స్థితిలోకి చేరుకోండి. ఎరుకతో మీ మెడ, కంఠ భాగాన్ని పూర్తిగా విశ్రాంతిగా పెడుతూ గమనించండి. నిదానంగా మీ ఎరుకను ఛాతీ భాగంలో ఉంచి హృదయం, ఊపిరితిత్తులను రిలాక్స్ చేయండి. మరింత విశ్రాంతి స్థితిలో మీ ఉదర భాగాన్ని, కాలేయము, క్లోమ గ్రంథి, ప్రేగులు, లీవరు, ప్యాంక్రియాస్ మొదలైన అన్ని అవయవాలను గమనించండి. ఏవైనా నొప్పులు, ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎరుకతో మీ వెన్నుపూసను చక్కగా విశ్రమింపచేయండి. మీ నుంచి వీటన్నింటినీ బయటకు వదిలివేయండి. ఎరుకతో మీ కాళ్లలోని కండరాలన్నింటినీ వదులు చేయండి. ప్రస్తుతం ఎరుకతో మీ శరీరాన్ని ఒక శవంలా భావించండి. ఇక ఈ విధానంలోని 2వ దశలోకి వెళ్తున్నాం. మీ అన్నమయ కోశం లేదా స్థూల శరీరాన్ని ఒక శవం అన్నట్లుగా మనోనేత్రంతో దర్శించండి. ఈ శవాన్ని శ్మశానిక వాటికలో కట్టెలపై పెట్టి అగ్నికి ఆహుతి చేస్తున్నట్లు ధృవీకరించండి. నిజంగా మీ శవం పాదాల దగ్గర వెలిగించిన నిప్పు కట్టెలతో
నిప్పు కట్టెలతో సహా మీ 2 పాదాలను, కాళ్లను, మోకాళ్లను, కీళ్లను, తొడలను కాల్చి బూడిద చేయటం సాక్షిభూతంగా నిదానంగా గమనించండి. నెమ్మదిగా మీ ఉదర భాగము, వెన్నెముక, వీపు భాగము అగ్నికి ఆహుతి అవుతుంటే చలించకుండా చూడండి. ఆ అగ్ని మీ ఛాతీ భాగాన్ని, హృదయం, ఊపిరితిత్తులు, ఎముకలు అన్నింటినీ దహించేస్తున్నట్లుగా చూడండి. ఇప్పుడు మీ భుజాలు, చేతుల, మెడ, గొంతును బూడిద చేస్తూ క్రమంగా ముఖము, తల భాగము అంతా భస్మంగా మారటాన్ని బయట నుంచి నిశ్చలంగా సాక్షిభావంతో చూడండి. స్థూల శరీరంలోని ప్రతి భాగము అణువణువు దహనం అవుతుంటే సూక్ష్మ శరీరంలో ఎలా అనుభూతి చెందుతున్నారో ఎరుకతో గమనించండి. సూక్ష్మ శరీరంలో సాక్షిభావంతో గమనిస్తున్న మీరు ఇప్పుడు మీకు తెలియని ఒక ప్రదేశానికి వెళ్ళండి. నేను నాకు తెలియని అలానా ప్రదేశానికి వెళ్ళి మేడం అయ్యో మేడం అది ఏంటి మేడం ఇది వెనక్కి వేయండి. నిమిషం. తెలియని ప్రదేశం అన్నారు మేడం. మేడం అది పేజ్ లో పూర్తి వెనక్కి వేసేస్తా మేడం. 78. మీ సోల్ వెళ్తుందేమో మేడం, మరి వెళ్తుందా ఏంటి మీ సోల్? అదే ఏమో తెలియట్లేదు. శ్వాస ద్వారా మీ శరీరానికి అంతటికీ చక్కని విశ్రాంతినివ్వండి. మీ నుంచి వీటన్నింటినీ బయటకు వదిలేయండి. ఎరకతో మీ కాళ్లలోని కండరాలన్నింటికి పదును వదులు చేయండి. ప్రస్తుతం ఎరకతో మీ శరీరాన్ని ఒక శవంలా భావించండి. ఇక ఈ విధానంలోని 2వ దశలోకి వెళ్తున్నాం. మీ అన్నమయ కోశంలో లేదా స్థూల శరీరాన్ని ఒక శవం అన్నట్లుగా మనోనేత్రంతో దర్శించండి. ఈ శవాన్ని శ్మశాన వాటికలో కట్టెలపై పెట్టి అగ్నికి ఆహుతి చేస్తున్నట్లు దృశ్యీకరించండి. అంటే ఇవన్నీ కాలిపోతున్నట్లుగా కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు భుజాలు, చేతులు ఇవన్నీ కూడా అయిపోయినాయి. స్థూల శరీరంలోని ప్రతి భాగము అణువణువు దహనం అవుతుంటే సూక్ష్మ శరీరంలో ఎలా అనుభూతి చెందుతున్నారో ఎరుకతో గమనించండి. సూక్ష్మ శరీరంలో సాక్షి భావంతో గమనిస్తున్న మీరు ఇప్పుడు తెలియని ఒక ప్రదేశానికి వెళ్ళండి. ఇక్కడ దాకా అయింది. నేను నాకు తెలియని ఫలానా ప్రదేశానికి వెళ్ళి సాహసోపేతంగా అన్వేషించి అక్కడ ఉండే క్రొత్త నియమాలను తెలుసుకోవాలి అని సంకల్పం చేసుకొని ఏ భౌతిక ప్రదేశానికో సూక్ష్మ లోకానికో బయలుదేరండి. మీరు చేస్తున్న సూక్ష్మ శరీరయానం పట్ల, మీరు దర్శిస్తున్న సూక్ష్మలోక దృశ్యాలు, అనుభవాలు, జ్ఞానం పట్ల సంపూర్ణమైన ఎరుకతో ఉండండి. ఈ సూక్ష్మ శరీరయానంలో మరొక సంకల్పాన్ని చెప్పుకోండి. నా సూక్ష్మలోక గురువులు, మార్గదర్శకులను నేను దర్శించాలి. ఇది కూడా బాగుంది మేడం ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడానికి. నా సూక్ష్మలోక గురువులు, మార్గదర్శకులను నేను దర్శించాలి. రాత్రి పడుకునే ముందుగా చెప్పుకుందాం మేడం. ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. నా సూక్ష్మలోక గురువులు, మార్గదర్శకులను నేను దర్శించాలి. వారితో నేను సంభాషించాలి. వారి నుంచి సందేశాలను, జ్ఞానాన్ని తీసుకోవాలి. వారిని కలుసుకోవాలి అని సంకల్పించుకోండి. ఈ పేర అంత బాగుంది, చిన్నదే. మీ మార్గదర్శకుల సందేశాలను, జ్ఞానాన్ని అడిగి తెలుసుకొని సంపూర్ణంగా స్వీకరించండి. ఎరుకతో ఉండండి. మరొక సంకల్పాన్ని చేయండి. నేను నివసిస్తున్న నా గృహానికి ఇప్పుడు వెళ్ళాలి అని సంకల్పించుకోండి. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ వినువీధుల నుండి మీ గృహాన్ని విహంగ వీక్షణ చేస్తూ నిదానంగా క్రిందికి దిగి మీ ఇంటిలోకి ప్రవేశించండి. మీ ఇంటి ముఖద్వారాన్ని, లోపల ఉన్న గృహాలంకరణ సామగ్రిని పరిశీలించండి. మీ ఇంటి బయట, లోపల ఎవరెవరు ఉన్నారో, అక్కడ ఏమి జరుగుతుంది అని పరిశీలనగా చూడండి. మీ ఇంట్లో
మీకు ప్రీతిపాత్రమైన ఒకానొక వస్తువు దగ్గరకు వెళ్ళి సూక్ష్మ శరీరంలో ఉన్న మీకు సహకరించమని అడగండి. నేను ప్రస్తుతం సూక్ష్మ శరీరయాన ప్రయోగంలో ఉన్నాను. నువ్వు నాతో సంపూర్ణంగా సహకరిస్తే నిన్ను వేరే దగ్గర ఉంచుతాను అని హృదయపూర్వకంగా అడిగి ఆ వస్తువుతో మమేకం అవ్వండి. ఓహో, మన మనసుతో వస్తువులను కదిలించడం అంటే ఇదేనేమో. ఆహా. మీ గురువులు మార్గదర్శకుల సహకారంతో ఆ వస్తువును మీ చేతులతో పట్టుకొని అనుభూతి చెందండి. ఆ వస్తువును నిదానంగా ఒక చోటు నుండి మరో చోటికి మార్చండి. నేను దానిని మార్చగలను అనే భావనతో ఆ పనిని చేయండి. మీ ఇంటికి, మీ అభిమాన వస్తువుకు కృతజ్ఞతలు తెలుపుతూ సూక్ష్మ శరీరంలో ప్రయాణం చేస్తూ అగ్నికి ఆహుతి అయిన మీ శరీరం ఉన్న చోటుకి తిరిగి రండి. ఆ భస్మాన్ని చూస్తూ ఇప్పుడు నేను నా నూతన ఆరోగ్యకరమైన శక్తివంతమైన భౌతిక శరీరాన్ని తయారు చేసుకుంటున్నాను అని సంకల్పం చేయండి. సూక్ష్మలోక మార్గదర్శకులు సహాయ సహకారాలను స్వీకరించండి. ఆ బూడిదను ఒక చక్కని శరీరాకృతిలోకి, అంటే కాళ్ళు, చేతులు, మొండెము, తల అన్నింటినీ ఒక శిల్పి అందమైన శిల్పాన్ని తయారు చేస్తున్నట్లుగా పంచభూతాలతో అందంగా, ఆరోగ్యంగా, శక్తివంతమై పునర్నిర్మించబడింది. కొత్త శరీరం చేసుకుంటున్నారా మేడం? మీరు ఇలాగే లేపుతున్నారు. ఎంత బాగుందో, మీది కూడా బాగుంది. మీ శరీరాన్ని ఆనందంగా, ఉల్లాసంగా, శ్రేయస్కరంగా, సాహసోపేతంగా, స్వచ్ఛంగా, శక్తివంతంగా ఉండేలా రూపొందించండి. మీ గురువుల సహాయంతో మీ ప్రాణశక్తిని అందులోకి నింపుతూ నిదానంగా అందులోకి పునఃప్రవేశించండి. అంటే మేడం, రాత్రి పడుకునేటప్పుడు అది చెప్పుకోవాలి, పొద్దున్న లేచేటప్పుడు ఇది చెప్పుకోవాలి కదా. ఎంత బాగుంది ఇది. మీ మనోమయ భావమయ క్షేత్రంలో కూడా సానుకూలంగా, స్పష్టంగా, పారదర్శకంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుకోండి. నా మానసిక, భావోద్వేగ, భౌతిక శరీరాలను అన్నింటినీ దివ్యమైన వాహకాలుగా తయారు చేసుకుంటున్నాను అని సంకల్పం చేసుకోండి. సూక్ష్మ శరీరంతో మీ దేహంలోకి ప్రవేశించి శక్తివంతంగా అనుభూతి చెందండి. మీ సూక్ష్మలోక మార్గదర్శకులకు కృతజ్ఞతలు తెలపండి. నిదానంగా మీరు ఈ ప్రస్తుత క్షణంలోకి తిరిగి రండి. ఇప్పుడు నెమ్మదిగా మీరు తయారు చేసిన సూక్ష్మ శరీరపు కాంప్లైంట్లు శృతి తప్పిపోయింది మేడం. శృతి గతి తప్పుతుంది, మేడం. తాళం తప్పుతుంది మేడం. నిదానంగా మీరు అంటే మీ సూక్ష్మ లోక మార్గదర్శకులకు కృతజ్ఞతలు తెలుపుతోంది. అయ్యా, అంతే అంతే అంతే, అక్కడే ఉందా మేడం? అంతే, అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. మనోమయ భావమయ క్షేత్రంలో కూడా సానుకూలంగా, స్పష్టంగా, పారదర్శకంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుకోండి. నా మానసిక, భావోద్వేగ, భౌతిక శరీరాలను అన్నింటినీ దివ్యమైన వాహకాలుగా తయారు చేసుకుంటున్నాను అని సంకల్పం చేసుకోండి. సూక్ష్మ శరీరంతో మీ దేహంలోకి ప్రవేశించి శక్తివంతంగా అనుభూతి చెందండి. మీ సూక్ష్మలోక మార్గదర్శకులకు కృతజ్ఞతలు తెలపండి. నిదానంగా మీరు ఈ ప్రస్తుత క్షణంలోకి తిరిగి రండి. ఇప్పుడు నెమ్మదిగా మీరు తయారు చేసిన సూక్ష్మ శరీరపు టెంప్లెట్ బాడీని ఇక్కడ తీసుకువస్తూ పైనుండి క్రిందికి చూడండి. ఆ వెండి తీగ అనుసంధానాన్ని కూడా చూసుకోండి. సాక్షిభూతంగా మీ స్థూల శరీరాన్ని చూస్తూ భస్మంగా మారిన తర్వాత పునర్నిర్మించిన శక్తివంతమైన నూతన శరీరాన్ని అందులోకి సూపర్ ఇంపోజ్ చేయండి. నిదానంగా మీ స్థూల శరీరంలోకి వచ్చేయండి. ఒక్కొక్క శరీర భాగాన్ని మీరు అనుభూతి చెందండి. మీ కాళ్ళు, చేతులు, ఉదర భాగము, వెన్నెముక, ఛాతీ, మెడ, తల మొదలైన అన్ని భాగాలను అనుభూతి చెందుతూ శ్వాసను ఎంతో ఎరుకతో గమనిస్తూ ఈ ప్రస్తుత క్షణానికి కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి రండి.
సూక్ష్మ శరీరయానం ద్వారా మీకు లభించిన దివ్య దృష్టి అనుభవాలను మేల్కొల్పుకున్న అంతర్గత జ్ఞానాన్ని ఒక్కసారి పునః సమీక్షించుకోండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ చేతులను కనురెప్పలపై ఉంచుకుని కళ్ళను తెరవండి. ఈ సూక్ష్మ శరీరయాన మార్గదర్శకత్వాన్ని మీరు సాధన చేసినట్లయితే మీకు వచ్చిన అనుభవాలను లేదా సందేశాలను పరిష్కారాల కోసం క్రింద ఇవ్వబడిన ఈమెయిల్స్ ద్వారా సంప్రదించండి. బాగుంది మేడం. ఓకేనా మేడం? టైం అయిందా మేడం? టైము అయిందంటే 1 hour అయిందా అంటున్నా. 1 hour ఇంకా 10 నిమిషాలు ఉంది. మరి చదవనా మేడం? చదువుతానంటే చదవండి, లేదని మీ ఇష్టం మేడం. ఎలాగైనా చదువుతానులేండి. ఇంకో 10 నిమిషాలు 1 hour అయిపోయి కంప్లీట్. సందేహాలు సమాధానాలు. నా రెండో శరీరము మొదటిదైన భౌతిక శరీరాన్ని పోలి ఉంటుందా అనే క్వశ్చన్. మీ రెండవ శరీరం ఏ ఆకారాన్ని అయినా పొందగలదు. అది అచ్చంగా మీ దేహంలానే ఉండొచ్చు, లేదంటే పొగ మంచు లాంటి ఆకృతిని పొందవచ్చు. మీరు దాన్ని ఎలా ఊహించుకుంటారో అదే రూపంలో మీకు దర్శనమిస్తుంది. రెండో క్వశ్చన్. కొంతమంది వెండి తీగను ఎందుకు దర్శిస్తారు? ఆన్సర్. వెండి తీగ అనేది ప్రయాణించే సూక్ష్మ శరీరానికి, విశ్రాంతి తీసుకునే భౌతిక శరీరానికి మధ్య అనుసంధానమైన తీగ. అయితే దానిని అందరూ గుర్తించకపోయినా సైకిక్ న్యూస్ వంటి ఎన్నో ఆధ్యాత్మిక వార్తాపత్రికలు చదివి మరి పరిశోధనల ద్వారా ఆధ్యాత్మికంగా రుజువు చేసుకున్న డాక్టర్ రాబర్ట్ క్రూకల్ దీనిని నిరూపించారు. ఆయన చేపట్టిన ప్రయోగాల్లో ఎంతో మంది ఈ రెండు శరీరాలను కలిపి ఉంచే వెండి తీగను గుర్తించామని పేర్కొన్నాడు. సిలియా గ్రీన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తన పరిశోధనలో 4% కన్నా తక్కువ మంది మాత్రమే దాన్ని గుర్తించినట్లు వివరించడమే కాక ఆవిడ దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. క్వశ్చన్ నెంబర్ 3. సూక్ష్మ శరీరయానంలో దృష్టి మాత్రమే ఉంటుందా? మరేమైనా గ్రహణ సామర్థ్యం కూడా మనకు ఉంటుందా? ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటుంది. మనకు రుచి, స్పర్శ, వాసన, వినికిడి సామర్థ్యం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎంతో మంది కదలికలను దృష్టి ద్వారానే గుర్తించారు. సిలియా గ్రీన్ అనే శాస్త్రవేత్త పరిశోధనలో 20% కన్నా ఎక్కువ మంది అనుభవజ్ఞులైన సూక్ష్మ శరీరయాన అన్వేషకులు ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలను కూడా గ్రహించగలిగారు. సూక్ష్మ శరీరయానం చేసేటప్పుడు ప్రత్యామ్నాయ శరీర అనుభూతి కూడా ఉంటుందా? 80% శాస్త్రీయ పరిశోధనలో తమకు మరో భౌతికమైన శరీరం ఉన్నదనే భావన కలగలేదని, తమకు తాము అశరీరులై చైతన్యంగా భావించామని ఆత్మ పరిశోధకులు పేర్కొన్నారు. 5వ క్వశ్చన్. సూక్ష్మ శరీరయానం చేయబోయే ముందు తలలో భారీ శబ్దం వినపడుతోందా? సర్వేలో స్పందించిన 85 మందికి సూక్ష్మ శరీరం విడుదల అయ్యే ముందు తమ తలల్లో శబ్దం వినపడిందని వెల్లడించారు. వారు దీనిని విస్ఫోటనం, పేలుళ్ల, తుపాకీ గుళ్ల శబ్దం, గర్జన, కొండరాళ్లను ఢీకొన్న కెరటాల చప్పుడు, హోరుమనే శబ్దము లేదా విద్యుత్ ప్రవాహ సవ్వడి మొదలైన ఎన్నో రకాల శబ్దాలుగా వర్ణించారు. కొందరి విషయంలో అయితే వెంటనే కొన్ని క్షణాకాల దర్శనాలు కూడా సంభవించాయి. శరీరాన్ని వీడిపోవడము, పునః ప్రవేశించడం అనేది ఎంత అనుభూతిని కలిగిస్తుంది? 6వ క్వశ్చన్ ఇది. ఇంద్రియ గ్రాహ్యత లేకుండా శరీరాన్ని వీడిపోవడం అనేది కొన్నిసార్లు శరీరంలో నుంచి జారిపోయిన అనుభవంలో ఉంటుంది. మరికొన్నిసార్లు కొంతమందిలో అది శరీరాన్ని వీడినట్లు కూడా తెలియకుండా కేవలం మన దృక్కోణాన్ని మార్చుకున్నంత సులువుగా అనిపిస్తుంది. తిరిగి శరీరంలోకి ప్రవేశించటము అంతే. కొంతమందికి తమ భౌతిక శరీరంలోకి తిరిగి చేరటం అనే ప్రక్రియ క్రమానుసారం
అమరినట్లు అనిపిస్తే, మరికొంతమందికి కేవలం తాము భౌతిక శరీరంలోకి వచ్చి చేరామనే ఎరుక కలుగుతుంది అంతే. గా 7వ క్వశ్చన్, గాలిలో తేలిపోయే కలలు అన్ని సూక్ష్మ శరీర యానాలేనా? ఆన్సర్, గాలిలో తేలిపోయే కలలు లాంటివన్నీ సునిశ్చిత ఎరుక లేని సూక్ష్మ శరీర యానాలే అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ప్రతి రాత్రి నిద్రించే సమయంలో మన అన్ని వ్యవస్థలను పునరుత్తేజితం చేసుకుంటామని సిల్వర్ మల్డూతో సహా ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంతా ఘంటాపరంగా తెలియజేస్తున్నారు. దివ్య దృష్టికి సూక్ష్మ దృష్టికి మధ్య గల వ్యత్యాసం ఏమిటి? 8వ క్వశ్చన్ ఇది. దివ్య దృష్టి అంటే స్పష్టమైన అతీంద్రియ దృష్టి. ఒక దృష్టి తన చర్మ శస్యువులతో కాకుండా మనోష నేత్రంతో పొందిన ఒకానొక చిత్రంగా దేనినైనా దర్శిస్తారు. అయితే సూక్ష్మ శరీర దృష్టి ద్వారా ఆ నిర్దిష్ట సన్నివేశంలో ఉన్న ప్రతి అనుభూతిని గ్రహిస్తారు. 9వ క్వశ్చన్, మనం ఇతరుల డబ్బులను చూసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎంతో మంది ఇతరుల డబ్బుల్ని అంటే సూక్ష్మ శరీరాన్ని చూసినట్లు వెల్లడించారు. యూరోప్ లో రాఫెల్ గ్యాంగర్ ఫినామినా ద్వారా ఎంతో మంది ఇతరుల డబ్బులను చూడగలిగారు. సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు నేను నా భౌతిక దేహాన్ని చూడవచ్చా? తరచూ సూక్ష్మ శరీరము విడబడగానే అది కొన్ని అడుగుల ఎత్తులు పైకి వెళ్లి క్రింద విశ్రమిస్తున్న తన భౌతిక శరీరాన్ని యాదృచ్ఛికంగా దర్శిస్తుంది. కొంతమంది వారి భౌతిక శరీరాన్ని అంతరిక్షం నుంచి కూడా దర్శించామని తెలుపుతారు. ఏం లేదు మేడం, ఇంకా 11 క్వశ్చన్ చదువుతున్నాను. నేను కలలో నుంచి సూక్ష్మ శరీర యానంలోకి వెళ్ళగలనా? కొంతమంది పరిశోధకులు కళల్లో తనను తాను నియంత్రించుకుంటూ సూక్ష్మ శరీర యానాన్ని చేయవచ్చని సిఫార్సు చేశారు. ఎరుకతో కళలను అదుపు చేస్తూ చైతన్యాన్ని కూడగట్టుకోవటమే ఇందులో దాగి ఉన్న రహస్యం. భౌతికంగా కళల్లో అలానే కొనసాగుతూ మానసికంగా సునిశ్చితమైన ఎరుకను పెంపొందించుకోవటం ద్వారా ల్యూసిడ్ డ్రీమింగ్ ను అంటే ఎరుకతో కలగడం సాధన చేయవచ్చు. 12వది, సూక్ష్మ శరీర యానంలో మేడం, నేను కళలో నుంచి సూక్ష్మ యానంలోకి వెళ్ళగలనా? కొంతమంది పరిశోధకులు కళల్లో తమను తాము నియంత్రించుకుంటూ సూక్ష్మ శరీర యానాన్ని చేయవచ్చని సిఫారసు చేశారు. ఎరుకతో కళలను అదుపు చేస్తూ చైతన్యాన్ని కూడగట్టుకోవటమే ఇందులో దాగి ఉన్న రహస్యం. భౌతికంగా కళల్లో అలానే కొనసాగుతూ మానసికంగా సునిశ్చితమైన ఎరుకను పెంపొందించుకోవటం ద్వారా లూసిడ్ డ్రీమింగ్ ను అదే చదువుతాను. సూక్ష్మ శరీరయానం 12ది క్వశ్చన్, సూక్ష్మ శరీరయానంలో ఉన్నప్పుడు నేను భావోద్వేగాలను అనుభూతి చెందుతానా? ఆన్సరు, ఆనందం, ఉల్లాసం, భయం, ఉద్రేకం, ప్రేమ, మనోవేదన, పశ్చాత్తాపం, ఆతృత వంటి భావోద్వేగాలన్నీ సూక్ష్మ శరీర యానంలోనూ అనుభూతి చెందినట్లు పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఎరగనంత స్వేచ్ఛను, శ్రేయ భావనను అదనంగా అనుభూతించామని ముక్త కంఠంతో వెల్లడించారు. 13వది ఇక్కడ, చైతన్యవంతమైన మనస్సు, నిశ్చలమైన శరీర స్థితి అంటే ఏమిటి? ఆన్సర్, ఎరుక కోల్పోకుండా విశ్రమిస్తూ ఉన్న స్థితిలోనే సంకల్ప సహితమైన లేదా అనూహ్యమైన సూక్ష్మ శరీర యానం లభిస్తుంది. అటువంటి మెలకువ మరి నిద్రల మధ్య ఊగిసలాడే మగత స్థితిలో అంటే చైతన్యవంతమైన మనస్సు, నిశ్చలమైన శరీర స్థితి అంటే ఏమిటి? ఎరుకను కోల్పోకుండా విశ్రమిస్తూ ఉన్న స్థితిలోనే సంకల్ప సహితమైన లేదా అనూహ్యమైన సూక్ష్మ శరీరయానం సంభవిస్తుంది. అటువంటి మెలకువ మరియు నిద్రల మధ్య ఊగిసలాడే మగత స్థితిలో ఎరుకతో సూక్ష్మ శరీర యానాన్ని ప్రయత్నిస్తే అద్భుతంగా రాణించగలం. ఓకే,
నా శరీరంలోకి తిరిగి నేను ఎలా వస్తాను? కొందరు కలల్లో మునిగి తేలితే మరికొందరు అకస్మాత్తుగా మేలుకున్నట్లు లేదా శరీరంలోకి ఊడిపడినట్లు భావిస్తారు. అయితే ఎక్కువ మందికి కేవలం నిద్ర నుంచి మేల్కొన్నట్లు అనిపించిందని, అతి తక్కువ మంది మాత్రమే ఎరుకతో స్థూల శరీరంలోకి తిరిగి చేరుకున్నామని వెల్లడించారు. సూక్ష్మ శరీరం 15 క్వశ్చన్. సూక్ష్మ శరీరం విడుదల చేసే అనుభవానికి శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికి మధ్య తేడా ఏమిటి? సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అనేది శరీరాన్ని విడిచిపెట్టే ఒకానొక అసాధారణమైన అనుభవం. తద్వారా అభౌతికమైన లోకాలలో మన ఉనికిని భౌతికత్వానికి అతీతమైన శరీరం ద్వారా అనుభూతి చెందుతాం. మేడం ఓకేనా సాధారణంగా మేడం? ఇప్పుడు మీరు చదివేది అయిపోయిందా పేపరా? కొంచెం ఒక చిన్న పేర ఉంది మేడం. ఓకే. సాధారణంగా ఆయా లోకాలను సూక్ష్మ లోకాలు లేదా ఎథరిక్ లోకాలు అని అంటారు. మరి సూక్ష్మ లోక విహారం చేయడానికి భౌతిక శరీరం నుంచి వేరుపడి సూక్ష్మ శరీరాన్ని అనుభూతి చెందటమే సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి ఈ సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి స్వరూపులకి ఇంత అద్భుతంగా చెప్పిన మీకు, అలాగే సమస్త గురు పరంపరకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.